స్పెల్లింగ్ రూల్స్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎండ్ కాన్సోనెంట్ నాట్ డబుల్. ఎండ్ కాన్సోనెంట్ డబుల్ అవ్వదు ఎప్పుడంటే వెన్ దెర్ ఈస్ దిప్తాంగ్ బిఫోర్ ఇట్. చూడండి ఇక్కడ దిప్తాంగ్ అంటే ఏంటంటే టూ వోవెల్స్ టుగెదర్ వస్తాయి. చూడండి ఇలాంటి టైంలో ఎండ్ కాన్సోనెంట్ ఏదైతే ఉందో అది మనకి డబుల్ అవ్వదు. ఎండ్ కాన్సోనెంట్ ఇక్కడ పి ఉంది, ఈడీ యాడ్ చేయాలన్నప్పుడు పి అలానే ఉంది, ఓన్లీ వన్ పీనే ఉంది, ఈడీ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. పి నెక్స్ట్ ఐఎన్జి, పి ఐఎన్జి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ కాన్సోనెంట్ పి ఉంది, ఈడీ వచ్చేసింది డైరెక్ట్ గా, అంటే డబుల్ అవ్వట్లేదు. ఇక్కడ ఎండ్ కాన్సోనెంట్ డబుల్ అవ్వట్లేదు వెన్ దేర్ ఆర్ టూ ఓవల్స్ బిఫోర్ ఇట్. అంటే కాన్సోనెంట్ కన్నా ముందు రెండు ఓవల్స్ ఉన్నాయంటే దాని తర్వాత వచ్చిన కాన్సోనెంట్ డబుల్ అవ్వట్లేదు. యాజ్ ఇట్ ఈస్ ఈ రాసేస్తున్నాం, ఈడి రాసేస్తున్నాము, ఇక్కడ ఐఎన్జి రాసేస్తున్నాము. నెక్స్ట్ వన్ టీమ్ లో చూడండి, ఇక్కడ టూ ఓవల్స్ ఉన్నాయి, ఈ కాన్సోనెంట్ డబుల్ అవ్వదు, ఈడి డైరెక్ట్ యాడ్ చేసేస్తాం, ఎమ్ ఐఎన్జి డైరెక్ట్ యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ వన్ వెన్ ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి లిజన్ లో ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రెస్ ఉంది, నెక్స్ట్ దానిలో ఆఫర్ ఇక్కడ సెకండ్ దానిలో స్ట్రెస్ ఉంది, ఇక్కడ థర్డ్ దానిలో స్ట్రెస్ ఉంది. సో ఎప్పుడైతే సెకండ్ సిలబల్ పైన మనకి స్ట్రెస్ పడుతుందో లిజన్ అంటే ఇక్కడ సెకండ్ దాని పైన ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఎండ్ కాన్సోనెంట్ రిపీట్ అవ్వదు. ఈడీ యాడ్ చేస్తే డైరెక్ట్ ఎండ్ తర్వాత ఈడీ, ఎండ్ తర్వాత ఐఎన్జి. నెక్స్ట్ ఆఫర్ లో ఈఆర్ తర్వాత డైరెక్ట్ ఈడీ, అంటే ఇక్కడ ఎండ్ కాన్సోనెంట్ మనకి డబుల్ అవ్వాలి. ఎండ్ కాన్సోనెంట్ ఏదైతే ఉందో అది మనకి డబుల్ అవ్వట్లేదు.